Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Kings 17 verse 39. ఈ రోజు మన ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord your God ye shall fear, and he shall deliver you out of the hand of all your enemies. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. Before we dig into things, I want you to hear a little history. ఈ సంగతులు మనం ఇంకా కొంచెం లోతుకు వెళ్ళేదానికి ముందుగా కొంత చరిత్రని నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. As we know, because we read about it today, we see the end of the northern kingdom. ఈరోజు మనం చదువుకున్నట్లుగా మీకు తెలిసినట్లుగానే ఇది మరి ఉత్తర రాజ్యం యొక్క చివరి గురించి మనం ముగింపుకు వచ్చిన సంగతి చూస్తున్నాం. The northern kingdom Israel was established in 930 BC. ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేల్ రాజ్యం క్రీస్తు పూర్వం 930లో ఏర్పడింది. When Solomon's son Rehoboam became the king. సొలొమోను కుమారుడైన రెహబాం రాజు అయినప్పుడు జరిగింది. Then the people asked him to lighten the burden that his father Solomon placed on them. అప్పుడు ప్రజలందరూ కూడా అతని కోరినది ఏమిటంటే వాళ్ళ తండ్రి అయినటువంటి సొలొమోను పెట్టినటువంటి ఆ భారము ఆ కాడిని సులువు చేయమని అడిగినారు. The men who advised Solomon advised Rehoboam to give a favorable answer. సొలొమోనుకి సలహాలు ఇచ్చిన వారే రెహబాంను కూడా సలహా ఇస్తూ కొంత అనుకూలమైనటువంటి విషయాన్ని చెప్పమన్నారు. But Rehoboam turned to his young friends who advised him to be even harsher on the people than his father had ever been. అయితే రెహబామునకి సలహాలు ఇచ్చిన యవనస్తులైన వారు వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినారు, నీ తండ్రి కన్నా కూడా నీ కాడి ఇంకా బరువుగా చేయాలని అదే చెప్పినాడు ఆయన. Heeding to their advice, వారి యొక్క సలహాలు విని he told the people that he was going to be harsher than Solomon. ప్రజలతో చెప్పిన మాట ఇదే, సొలొమోను కన్నా నేను ఇంకా కఠినంగా వ్యవహరిస్తానన్నాడు. Then 10 tribes of Israel split off from Judah and formed the northern kingdom. అప్పుడు ఈ యూదా రాజ్యంలో నుండి 10 గోత్రాల వారు ఉత్తరాన ఇశ్రాయేలు దేశంగా వాళ్ళు ఏర్పడి చీలిపోయినారు. And they made Jeroboam as king. అక్కడ యెరోబాముని రాజుగా చేసుకున్నారు. To make the whole story short, ఇప్పుడు ఇదంతా కూడా క్లుప్తంగా చేసుకుంటే to prevent people from leaving Israel and going to Judah to worship, ప్రజలు ఇజ్రాయెల్ని విడిచి యూదాకి ఆరాధనకి వెళ్తారు కాబట్టి అట్లా కాకుండా ఉండలాగిన, Jerusalem is in Judah. ఎందుకని యెరూషలేము అనేది యూదా ప్రాంతంలో Temple is ఉంది. in Jerusalem. మందిరము యెరూషలేములో So ఉంది. Jeroboam created 2 golden calves for the people to worship. అక్కడ యెరోబాము ప్రజలు ఆరాధించుట కొరకై 2 విగ్రహాలను ఏర్పాటు చేసినాడు. Golden calves. 2 బంగారు దూడలను పెట్టినాడు. He kept one in the north and one in the south. ఒకటి ఉత్తరాన మరొకటి దక్షిణాన పెట్టినాడు. For the next 200 years, ఆ తర్వాత వచ్చే 200 సంవత్సరాల కొరకు king after king refused to remember the Lord in Israel. రాజుల తర్వాత రాజులందరూ కూడా ఇశ్రాయేలు రాజులందరూ దేవుని నిరాకరిస్తూ వచ్చినారు. Every single one of them took the heart, the worship at the calves. వారిలో ప్రతి ఒక్కరు కూడా ఆ దూడలను పూజించడానికి నిర్ణయించుకున్నారు. So in our passage starts out today now. కాబట్టి ఇప్పుడు మన భాగం ఇక్కడ In ఆరంభించబడుతుంది. verses 1 and 2. 1-2 వచనాల్లో 2 Kings 17. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. In the 12th year of Ahaz the king of Judah, Hoshea son of Elah became king of Israel in Samaria, and he reigned 9 years. He did evil in the eyes of the Lord, but not like the kings of Israel who preceded him. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. If you remember, Hoshea became king because he killed Pekah son of Remaliah. హోషేయని మీరు కానీ జ్ఞాపకం చేసుకుంటే రెమల్యా కుమారుడైనటువంటి పెకహు తర్వాత మనం చూస్తున్నాం. He killed Pekah. ఆ పెకహుని ఆయన చంపినాడు. And Hoshea came to power as Tiglath-Pileser's appointee. ఆ తర్వాత హోషేయ తిగ్లత్-పిలేసర్ ఆయన ద్వారా ఇక్కడ నియమించబడ్డాడు. And the passage says that ఈ భాగంలో చెప్పబడిన మాట, Hoshea did evil in the eyes of the Lord, హోషేయ దేవుని దృష్టికి చెడుతనమే but చేసినాడు. not like the kings of Israel before him. అయితే అతనికి పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చేసినంత మట్టుకు చేయలేదు. It sounds like he was not as bad spiritually as any of other kings of Israel. ఇది ఎట్లా ఉందంటే ఇశ్రాయేలు రాజుల్లో
మరి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారికన్నా ఈయన మంచివాడైతే కాదు. So he has not done that much evil also. వాళ్ళు చేసినంత దుర్మార్గ పనులు కూడా చేయలేదు. But in 727 BC, అయితే క్రీస్తు పూర్వం 727లో Tiglath-Pileser died. తిగ్లత్-పిలేసరు చనిపోయాడు. And Shalmaneser became king of Assyria. సాల్మనెజర్ అనే అతను అశూరియులకు రాజు అయినాడు. But the king of Assyria discovered that Hosea was a traitor. అశూరియుల రాజు అయినటువంటి అతను ఈ హోషేయ ఒక ద్రోహిగా ఆయన తెలుసుకున్నాడు. And therefore Shalmaneser seized him and put him in prison. Verses 3 and 4. అందుకే 3-4 వచనాల్లో మనం చదివితే అతను ఆ సల్మనెజర్ అనే ఇతను సంఖ్యలు వేయించి బందీగృహంలో పెట్టాడు. And with Hosea in custody, ఆ హోషేయని ఆ బందీగృహంలో పెట్టి Shalmaneser turns his attention to Samaria and seized it. ఈ సల్మనేసరు అనే అతను సమరియా మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేసినాడు. Samaria means Israel's capital. సమరియా అంటే అది ఇశ్రాయేల్ యొక్క రాజధాని. Samaria was a heavily fortified city. ఈ సమరియా అనేది బాగుగా అది ప్రాకారాలు ఉన్నటువంటి పట్టణం. And it took 3 more years before the capital city fell to the Assyrians. ఈ రాజధాని అశ్షూరీయుల చేతిలో పడేదానికి ముందుగా మరొక 3 సంవత్సరాలు పట్టింది. When Samaria fell, సమరియా కూలిపోయినప్పుడు the king of Assyria took many of the people and scattered them to the farthest reaches of the empire. అశ్షూరు రాజు వారిలో చాలా మందిని చెరపట్టుకొని చాలా దూరానికి తీసుకొని పోయాడు. Israel was God's chosen people. ఇశ్రాయేలీయులు దేవుని చేత ఎంపిక చేయబడిన ప్రజలు. He chose them వారిని ఆయన ఎన్నుకున్నాడు. and raised them up as a nation. వారిని ఒక దేశముగా ఆయన ఎత్తినాడు. For the past 200 years God protected his people. గడిచిన 200 సంవత్సరాలుగా దేవుడు తన ప్రజల్ని కాపాడుతూనే ఉన్నాడు. And quite honestly he mentioned that he did not want to blot out the name of Israel. ఇంకా ఆయన ఎంత యథార్థంగా చెప్పిన మాట, ఇశ్రాయేలీయుల పేరును తుడిపి పెట్టనన్నాడు. And God has shown tremendous grace and patience with Israel. దేవుడు ఇశ్రాయేలీయుల గొప్ప కృపని ఎంతో సహనాన్ని కనపరిచాడు. Yeah, though they were rebelling against him often. వారు తరచుగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా. So the entire 2 books of Kings, కాబట్టి ఈ రాజుల గ్రంథం, ఈ 2 గ్రంథాలు అంతట్లో కూడా they deal with why Israel and Judah were uprooted from the promised land. ఇశ్రాయేలు వారు యూదా వారు వాగ్దానం చేసిన దేశంలో నుండి ఎందుకు పెళ్లగించబడ్డారు and why they are sent to exile. We read in verses 7 and 8. 7-8 వచనాలు మనం చదువుతాం. ఎందుకని వాళ్ళు చెరలోనికి పోయినారు. The Israelites were once slaves in Egypt. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉండినవారు. After redemption from Egypt, ఐగుప్తు నుండి వారు విమోచించబడిన తర్వాత oftentimes their attitude was the same. అనేక పర్యాలు వారి వైఖరి అదే రీతిగా ఉండేది. Oh, rebelling attitude. అది తిరుగుబాటు చేసే స్వభావం. Always they ran after the heathen gods. ఎల్లప్పుడు కూడా అన్య దేవతల వెంట పోయినవారు. The people went against God's wishes. ప్రజలు దేవుడు కోరిన దానికి వ్యతిరేకంగా చేశారు. Everything that the Israelites did made God angry. ఇశ్రాయేల్ చేసినవన్నీ కూడా దేవునికి కోపాన్ని పుట్టించినాయి. He had done so much for them. వారి కొరకు ఎంతగా చేసినాడు దేవుడు. But their response was not proper. కానీ వారి స్పందన సరైనదిగా లేదు. The Lord warned Israel and Judah through all his prophets. దేవుడు ఇశ్రాయేలు యూదా వారిని ఇద్దరిని కూడా తన ప్రవక్తలను పంపించి ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఎంతో మంది ప్రవక్తలైన వారిని దీర్ఘదర్శనం వారి దగ్గర పంపించాడు. As we read in verses 12 and 13, 12-13 వచనాల్లో మనం చదివితే he warned them. వారిగా హెచ్చరిక చేశాడు. Turn from your evil ways, observe my commands and decrees in accordance with the entire law that I commanded your ancestors to obey, and that I delivered to you through my servants the prophets. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలు కట్టడం ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించాను. One of the biggest problems was that the people did not listen to God. పెద్ద సమస్య ఏమిటిదంటే ప్రజలు దేవుని మాట చెవిన పెట్టలే. When Solomon built the temple, సొలొమోను మందిరం కట్టినప్పుడు God had a warning for his people. దేవుడు తన ప్రజలకు హెచ్చరిక చేసినాడు. In 1 Kings 9th chapter, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో if you read from 6 to 9, 6 నుండి 9 వచనాలు you know చదివితే what the Lord said. అక్కడ ఏమని చెప్పాడు తెలుసా But దేవుడు? if you and your descendants turn away from me, ఒకవేళ మీరు గాని మీ సంతతి వారు నా వైపు నుండి తిరిగి నెడల మరలుకుంటే, and I will cut off Israel from the land I have given them. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి ఈ ప్రజలని పెళ్లగిస్తాను. For all
all the warning the people had, they still did not listen. ఇన్ని హెచ్చరికలు చేసినా ప్రజలైతే దేవుని మాట చెవియొగ్గలే. The people did not put their trust in God. ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచలేదు. They followed worthless idols. వారన్నీ కూడా నిష్ప్రయోజనమైనటువంటి ఆ బొమ్మలని విగ్రహాలని They అనుసరించారు. themselves became worthless people. వారు కూడా నిష్ప్రయోజకులయ్యారు. They have become filled with every kind of wickedness, evil, greed and depravity. ప్రతి విధమైనటువంటి దుర్మార్గత, దుష్టత్వంతో, నమ్మక ద్రోహంతో వాళ్ళు నింపబడినారు. Do you know how God works? దేవుడు ఎట్లా పని చేస్తాడు తెలుసా? He is not a destroyer, ఆయన నాశనం చేసేవాడు కాదు. but he removes the hand of protection. అయితే తను కాపాడే హస్తాన్ని He తొలగించుకుంటాడు. will not destroy them, వారిని నాశనం చేయడు, but he will remove the protective hand. కానీ వారిని కాపాడుతూ ఉన్నటువంటి ఆ హస్తాన్ని మాత్రం తొలగించేస్తాడు. See, he protects our souls. చూడండి, మనల్ని ఆయన కాపాడుతున్నాడు కదా. But when we reject him over and over, మనము ఎడతెరిపి లేకుండా పదే పదే ఆయన నిరాకరిస్తే then he withdraws his protection. అప్పుడు ఆయన తన కాపుదలని తొలగించి Same వేస్తాడు. thing happened here. ఇక్కడ కూడా అదే జరిగింది. As a result, దానికి ఫలితంగా the Israelites were ripped from their land by the Assyrians and they scattered them. ఇశ్రాయేలీలు అష్షూరీయుల ద్వారా వారు చెదరగొట్టబడ్డారు, చెరలోనికి పోయారు. And when we look at the Israelites, ఇప్పుడు ఇశ్రాయేల్ వైపు మనం చూస్తే it is easy to point a finger and wonder why they did not worship God. ఎందుకని వారు దేవుని ఆరాధించలేదని వారి వైపు వేలెత్తి చూపించడం ఇది ఆశ్చర్యపరిచేదే. And he did not make his presence a secret. చూడండి, అక్కడ తన యొక్క సన్నిధిని ఏదో రహస్యంగా పెట్టలేదే. He was appearing unto them. వాళ్ళకి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. His word and desires were explicitly given to his people by the prophets. ఆయన మాటలు, ఆయన కార్యాలు ప్రవక్తల ద్వారా ఎంతో స్పష్టంగానే వారికి When the చూపిస్తున్నాడు. people went astray, ప్రజలు దూరం అయిపోయినప్పుడు he sent his people to bring them back. వారిని మరలా వెనక్కి తీసుకొని రావడానికి తన ప్రజలను పంపించాడు. But they persisted in not listening. కానీ వారు ఏమాత్రం కూడా వారిని విన్నవారు కాదు. వాళ్ళు God చెప్పిన had మాట. done so much to his people. దేవుడు తన ప్రజల పక్షంగా ఎంతో He చేసినాడు. had watched over them. వారికి ఎంత కావలి కాసినాడు. Many times we are also like that. అనేక పర్యాయాలు మనం కూడా అట్లాగే ఉంటున్నాం. We cannot live our lives giving them partially to God. మనం ఏదో పాక్షికంగా దేవునికి లోబడి ఉండడం అనేది కుదరదు. We cannot be Christians for a day or a part of the day. ఏదో ఒక రోజుకి ఆ దినంలో కొంత సమయము క్రైస్తవులుగా ఉండడం అనేది కుదరదు. When we do like that, ఆ రీతిగా గాని చేస్తే we are not following God. మనము దేవుణ్ణి వెంబడించడం లేదు. God wants us, all of us. దేవుడు మనల్ని పూర్తిగా మనం అందరినీ కోరుతున్నాడు, పూర్ణ మనసుతో వెంబడించాలి. Not only do we have to follow God all of our lives, చూడండి, మన జీవిత కాలం అంతయు ప్రభువుని వెంబడించడం మాత్రమే but we కాకుండా must follow God in every aspect of our lives. మన జీవితంలోని ప్రతి విషయంలో, ప్రతి రంగంలోనూ మనం ప్రభువుని వెంబడించే వారం ఉండాలి. Paul wrote in 1 Corinthians 10:31, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో so whether రాస్తున్నాడు. you eat or drink or whatever you do, do it for the glory of God. కాబట్టి మీరు భోజనం చేసిన, పానం చేసిన, మరి ఏమి చేసినాను దేవుని మహిమార్థమై చేయాలి. Everything that we do should be for God's glory. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకే చేయాలి. When we do that, ఆ రీతిగా చేసినప్పుడు we affect others in a great way. ఇతరుల మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపగలం. When we give ourselves to God fully, మనము పూర్తిగా మనం దేవునికి and when అప్పగించుకున్నప్పుడు, we trust in Him alone, ఆయన యందే నమ్మిక ఉంచినప్పుడు that influence can pass down the generations. ఇది తర్వాత తరతరాల వరకు కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది వాళ్ళ So మీద. in this context, the verse for our meditation today speaks volumes. ఈ సందర్భంలోనే మన ధ్యానం కొరకైన ఈ వచనం ఈ దినము అది ఎంతో ఎక్కువగానే మాట్లాడేదిగా Verse ఉంది. 39. 39వ వచనం. Rather worship the Lord your God. It is He who will deliver you from the hand of all your enemies. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. God's hand is the hand of protection. దేవుని హస్తము మనల్ని కాపాడే He హస్తం. delivers us from evil and gives us victory. శత్రువుల చేతి దుష్టత్వం నుండి విడిపించి మనకు విజయాన్ని ఇస్తుంది. Even from on death it will give us, over death it will give us victory. మరణం నుండి కూడా మనకు విజయం ఇస్తుంది. Jesus died for us to be redeemed. యేసు ప్రభువారు మనల్ని విడిపించడానికి ఆయన మరణించారు. He rose from the dead and conquered death. మరణము నుండి తిరిగి లేచిన, మరణమును జయించినాడు ఆయన. When we follow Jesus and give ourselves entirely to Him, మనం యేసు ప్రభువును వెంబడిస్తూ మనల్ని పూర్తిగా ఆయనకే అప్పగించుకున్నప్పుడు then we can inherit that victory. అప్పుడు ఆ విజయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. We are sinners, but God's grace is greater than all of our sins. మనం పాపులమే, కానీ మన పాపాలన్నిటికన్నా దేవుని కృప ఎంతో గొప్పది. While God's grace is great, దేవుని కృప అంత గొప్పదైనప్పుడు we will still have to face judgment on a day that we do not know. అయితే మనం ఇంకనూ కూడా ఆ తీర్పు దినాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. That we do not know on which day. అది ఏ దినం అనేది అది మనకు తెలియదు. So we have to repent of our selfishness and turn to God. మన స్వార్థము నుండి మనం పశ్చాత్తాపపడాలి, దేవుని వైపు తిరగాలి. We need to surrender our lives to Him. మన జీవితాలని దేవునికి మనము అప్పగించుకోవాల్సిన And we అవసరం must ఉంది. accept the grace that He shows us because
it is he who delivers us from the hand of all our enemies. మన ఎడల చూపించే కృపను అంగీకరించాలి, ఎందుకంటే ఆయనే మన శత్రువులందరి చేతుల నుండి విడిపించువాడు. Everything else that we want to seek can do nothing. కాబట్టి సమస్తం మనం ఏదైతే చూస్తా ఉన్నామో చేస్తున్నామో అది దేవుడు తప్ప ఎవరు కూడా మనల్ని Everything విడిపించలేరు. else we want to seek can do nothing. కాబట్టి మనము అన్ని ప్రయత్నం చేయొచ్చు కానీ అది ఏమీ సాధ్యం కాదు. It is only Jesus that delivers. యేసు ప్రభు మాత్రమే మనల్ని విడిపించేవాడు. Without him ఆయన లేకుండా there is only death and abandonment. కేవలము మరణమే ఉంటుంది, ఆయన విడనాడుతాడు So అంతే. let us take a look at our lives and make a decision. మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేద్దాం, ఒక నిర్ణయం, ఒక తీర్మానానికి వద్దాం. Let us abandon our other pursuits and give our entire lives over to Jesus. మనం వేరే ఎక్కడ వెతుకుతున్నాం దాన్ని విడిచిపెడదాం, సంపూర్ణంగా మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. He is our creator. ఆయన మన సృష్టికర్త. He is our redeemer. ఆయన మన విమోచకుడు. He is our day-to-day protector. ఆయన దినము ఆయన మనల్ని కాపాడువాడు. He is the giver of eternal life. ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we thank you for this Old Testament history. దేవా ఈ పాత నిబంధన చరిత్రను బట్టి మీకు వందనాలు Lord, చెల్లిస్తున్నాం. we can learn so many lessons out of it. దేవా వీటిలో నుండి మేము ఎన్నో పాఠాలు నేర్చుకోగలము. They are literally thy children. Today, spiritually, we are your children. ప్రభా ఇది అక్షరార్థంగా వారు నీ పిల్లలు, ఈ రోజు మేము ఆత్మీయంగా మీ సంతానమై We are the ఉన్నాము. New Testament Israelites. మేము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలమై We are ఉన్నాము. also prone to go away in our own ways and bring condemnation. మేము మా సొంత మార్గంలో దారి తొలగిపోయి ప్రభా శిక్షను తెచ్చుకునే స్థితిలో ఉన్నాము. Oh Lord, we are there, oh Lord, to prepare our own golden calves. ఓ ప్రభా మేమును మా సొంత బంగారు దూడలను చేసుకునే స్థితిలో Oh, ఉన్నాము. many times we are away from thy house. అనేక పర్యాయాలు నీ ఇంటికి దూరం అయిపోయి ఉంటున్నాము. Help us to learn lessons from the experiences of the Old Testament people. పాత నిబంధన ప్రజల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకునే దానికి సహాయం చేయండి. Help us to continue in your ways. ప్రభా నీ మార్గాల్లో కొనసాగేదానికి సహాయం చేయండి. Help us not to be detached from thee. ఓ ప్రభా మీ నుండి మేము దూరం వెళ్లకుండా ఉండలాగా చేయండి. You may not destroy us because we are your children. దేవా మేమైతే మీ పిల్లలం కాబట్టి మీరు మమ్మల్ని ఏమాత్రం నాశనం But when you చేయకపోవచ్చు. remove the protecting hand, oh Lord, where can we stand? కానీ కాపాడే హస్తాన్ని నువ్వు తొలగించినప్పుడు ఎక్కడ నిలవగలం మేము? Help us to be obedient unto thee. ఓ ప్రభా మీకే విధేయులమై ఉండలాగిన సహాయం Lead చేయండి. us throughout this ఈ day. దినమంతటి కొరకు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.